సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ 3 రోజుల నుంచి మనం ఆల్రెడీ ట్రేడ్స్ అయితే చేస్తున్నాం. అలానే మనం షార్ట్స్లో అయితే 2 రోజులు వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ రోజు మనకి ఒక 400 రూపీస్ అనేది టార్గెట్ అయితే వచ్చింది. టార్గెట్ అంటే ఏంటి, 400 రూపీస్ అనేది మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్లో ప్రాఫిట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ డే కూడా ఒక 900 రూపీస్ అనేది ట్రైలింగ్ స్టాప్ లాస్లోనే 900 అనేది ప్రాఫిట్ వచ్చింది. సో ఈరోజు కూడా మార్కెట్లో మంచి ట్రేడ్స్ అయితే దొరికింది. ట్రేడ్ అయితే సెటప్ అయితే దొరికింది. అండ్ మనకి పిఈ సైడ్ ఒక ట్రేడ్ అయితే దొరికింది. సో ఆ ట్రేడ్ మనం 25,600 పుట్ ఆప్షన్ని ఎక్కడ కొన్నామంటే కరెక్ట్గా 82 రూపీస్ ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ దగ్గర మనం ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగింది. సో ఎంట్రీ తీసుకున్న తర్వాత మనం ఒక 1300 ఒక 1400 రూపీస్ వరకు మనకి ప్రాఫిట్ అయితే చూపించింది. సో చూపించిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్ అనేది ఏమంటారు, ఒక డోజీ క్యాండిల్స్గా ఫామ్ అయ్యి 2 క్యాండిల్స్ అనమాట. ఈ 2 క్యాండిల్స్ ఏదైతే ఉన్నాయో ఇది 2 ఒక డోజీ క్యాండిల్లా ఫామ్ అయ్యి పైకి వెళ్ళినట్టు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మనకి బ్యాక్ అయితే వచ్చిందనమాట. సో బ్యాక్ వచ్చినప్పుడు ఏమైందంటే ఒక 1300 ప్రాఫిట్ చూపించేసరికి మనకి ట్రైలింగ్ స్టాప్స్ అనేది ముందుకు వెళ్తుంటుంది అనమాట. మనం పెట్టుకున్న పాయింట్స్ దగ్గర నుంచి ముందుకు వెళ్తుంది. సో లాస్ట్ డేలో చేసింది ఏంటంటే 26 పాయింట్స్ అయితే మనకి స్టాప్ లాస్ ఉంది. అది కూడా 65 క్వాంటిటీ అంటే 1 లాట్తో అయితే 26 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ అయితే ఉంటుంది. ఒక 1600 వరకు లాస్ అయితే కవర్ చేస్తుంది అనమాట. అదే మనకి 2 లాట్లు తీసుకుంటున్న టైంలో ఒక 26 పాయింట్స్ అనేటప్పటికి ఒక 3000 రూపీస్ వరకు వచ్చేస్తుంది అనమాట. సో నాకు అనిపించింది 3000 రూపీస్ వరకు స్టాప్ లాస్ని పెట్టుకునే దానికంటే నిన్న మనం అదే చూసుకుంటే 4000 వరకు వెళ్ళింది మార్కెట్. అక్కడి నుంచి ఒక 5 పాయింట్స్ వచ్చి ఉంటే మనకి ప్రాఫిట్ అనేది వచ్చేసాను. కానీ మార్కెట్ అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయితే అయిందనమాట. రివర్స్ అయినప్పుడు ఏమైందంటే 4000 కాబట్టి 900కి వెళ్ళింది. అది కూడా 26 పాయింట్స్ దూరంలో ఉంది కాబట్టి స్లోగా వెళ్ళిందనమాట. లేదంటే అది కూడా స్టాప్ లాస్ తొందరగానే హిట్ అయిపోను. సో నేను ఈరోజు ఏం చేశానంటే 26 పాయింట్స్ అయినా ఒకటే, 16 పాయింట్స్ అయినా ఒకటే. ఒకవేళ మార్కెట్ రివర్సల్లో వెళ్తాం, మనం అనుకున్న వేలు వెళ్ళకపోతే అది 26 పాయింట్స్ అయినా, 50 పాయింట్స్ అయినా, 30 పాయింట్స్ అయినా ఒకటే, హిట్ చేసుకుంటూ పోతుంది. సో ఆ కారణంతో నేను 16 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ పెట్టడం జరిగింది. సో కానీ ఏమైంది చూసారా, మార్కెట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఈ రేంజ్ వరకు ఇక్కడికి పోతే వచ్చిందనమాట. మన ఎంట్రీ దగ్గరలోకి వచ్చేసింది అనమాట. సో 2 లాట్లు కాబట్టి మనకి అక్కడ 600 రూపీస్ వరకు మనకి స్టాప్ లాస్ అయితే కనిపిస్తుంది. అదే మనకి సింగిల్ లాట్ ఏంటో కనుక 300 రూపీస్ అనేది కనిపించింది అనమాట. 1300కి వెళ్ళి ఉంటాయి. అదే మనకి ఒక 2000కి అలా వెళ్ళి ఉంటే సింగిల్ లాట్ మీద మనకు కాస్ట్ వచ్చేసిన ఇది కూడా ఒక 3500 అలా వెయిట్ చేశాను అనమాట, అక్కడికి వెళ్తుందేమో అని. కానీ అది ఏం చేసిందంటే 1500 దగ్గరికి పోతే వచ్చి ఆగిపోయింది. సో అక్కడి నుంచి మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అయ్యి 670 రూపీస్ అయితే లాస్ అయితే వచ్చింది. కానీ అక్కడే నిన్న కూడా అంతే, మనకి ఎక్కడైతే మార్కెట్ అనేది ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ అయితే వెళ్ళిపోయింది అనమాట. సో అదేవిధంగా ఈరోజు కూడా ఎక్కడైతే మనకి ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిందో దాని తర్వాత క్యాండిలే డైరెక్ట్ టార్గెట్ అయితే హిట్ అయింది అనమాట, 39 పాయింట్స్. ఇది ఒకవేళ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవ్వకపోయి ఉంటే ఈరోజు ఒక 5000 వచ్చిన, నిన్న ఒక 5000 వచ్చిన, మొన్న ఒక 2000 అయితే వచ్చింది. సో 2 వైపులా మనకి నష్టం ఉంది, లాభం ఉందన్నమాట. ఒకవేళ నేను ఇదే రోజు ఇక్కడ మనకి ఎప్పుడైతే ప్రాఫిట్ వచ్చిందో ఇక్కడ మనకు స్టాప్ లాస్ హిట్ అయింది కదా, నేను ఏం చేస్తానంటే అగ్రెసివ్ ట్రేడ్స్ అయితే తీసుకోవడం స్టార్ట్ చేస్తాను. ఎప్పుడైతే మనకు లాస్ అయితే కనిపించిందో ఈ 767 రూపీస్ ఎప్పుడైతే లాస్ అయితే కనిపించిందో అక్కడ నేను ఏం చేస్తాను, ఈ లెవెల్ ఎంట్రీ అయితే తీసేసుకుంటాను. మళ్ళీ మార్కెట్ ఏం చేస్తుంది, ఈ లెవెల్ వరకు వచ్చేది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఇది ఒక 16 పాయింట్స్ గ్యారెంటీ ఉంటుంది. ఇలా వెనక్కి వచ్చి మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అంటే ఇక్కడ 700 రూపీస్ లాస్ అయింది, మళ్ళీ ఇక్కడ ఒక 1600 లాస్ అయ్యాను. ఇలా చూసుకుంటే ఓవరాల్గా 2500. అలాగే మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ ఎలా వెళ్తుందో మళ్ళీ చూసి ఏం చేస్తానంటే ఈ లెవెల్ ఎంట్రీ తీసుకుంటాను. ఇక్కడ నుంచి తీసుకున్నది మళ్ళీ మార్కెట్ రివర్స్ అయిపోయింది, మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. మళ్ళీ మార్కెట్ స్టాప్ లాస్ హిట్ అయింది కదా, ఇక్కడతో మనకి ఆల్రెడీ మనం 5000 రూపీస్ లాస్ అయిపోయి ఉంటాం. ఇక్కడి నుంచి ఎంత వెళ్ళినా మనకి వేస్ట్. సో అందుకోసమే నేను వెంటనే మార్కెట్ ఎంట్రీ తీసుకున్న వెంటనే
ఇక్కడికి వెళ్ళి ఈ కిల్ స్విచ్ ఏదైతే ఉందో కదా, ఈ కిల్ స్విచ్ ఉంది కదా, దీన్ని యాక్టివ్ చేసేస్తాననమాట. ఫస్ట్ ట్రేడ్కే మనకి ప్రాఫిట్ వచ్చిన, లాస్ వచ్చిన, మనకి ట్రైలింగ్ స్టాప్లో హిట్ అయినా మనకు పోయేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్ ఉంటుంది అనమాట. మహా అయితే ఒక మన టార్గెట్ ఎంత 1600 స్టాప్ లాస్, టార్గెట్ ఒక 5000 పోతే 1600 పోద్ది, అంతకుమించి పోదు కదా. ఈ 5000 6000 9000 పోగొట్టుకున్న రోజులు అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ పోకుండా వన్ డేలో ఒకవేళ మార్కెట్ మనం అనుకున్న వెళ్ళి అక్కడి నుంచి ట్రైలింగ్ స్టాప్ హిట్ అయింది అనుకో, ఒకరోజు 400 రావచ్చు, ఒక రోజు అయితే 900 రావచ్చు, లేదంటే ఒక రోజు 2000 కూడా రావచ్చు. లేదా ట్రైలింగ్ స్టాప్ లాస్ కాబట్టి మనం పెట్టిన రేంజ్ ఏదైతే ఉందో స్టాప్ లాస్ దానికంటే ఇంకా పైన ఎగ్జిట్ అయితే అవ్వచ్చు. ఒక 600 లాస్ రావచ్చు, 900 లాస్ రావచ్చు, 1000 లాస్ రావచ్చు. సో లాసెస్ అనేవి తగ్గుతున్నాయి, అలాగని మన ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా బాగా తగ్గిపోవడం జరగదు. మూడోది ఏంటంటే సడన్గా మంచి ప్రాఫిట్ వచ్చిన రోజు నుంచి గట్టి కొట్టచ్చు అనమాట. సో ఈ ప్లాన్ అయితే నేను వర్కౌట్ చేద్దామని అనుకుంటున్నాను. కిల్ స్విచ్ అనేది ఫస్ట్ ట్రేడ్గా యాక్టివ్ చేసేసుకుంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్న టైంలో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఇందులో కనిపించవు. 1 వీక్కి ఇంత లాస్ నేను డేర్ చేయగలను అని అనుకుంటే ఖచ్చితంగా వారంలో 2 రోజులైనా సరే నువ్వు ప్రాఫిట్ తీయగలవు. సో ఆ 2 రోజుల ప్రాఫిట్ అనేది నీకు 1 వీక్ లాసెస్కి సమానంగా ఉంటుందన్నమాట. సో రేపటి నుంచి అంటే బుధవారం నుంచి మళ్ళీ మంగళవారం వరకు సింగిల్ లాట్తో అయితే ఒక 3 డేస్ సింగిల్ లాట్తో అయితే ట్రేడ్స్ అయితే జరుగుతాయి. లాస్ట్ 2 డేస్ ఏదైతే ఉందో లాస్ట్ 2 డేస్ కూడా 2 లాట్లతో అయితే ట్రేడ్ అయితే జరుగుతుంది. మన ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి ఒక 15,000 రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ ఆర్ 16,000 ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది అనమాట. సో రేపటి నుంచి అయితే మంచి ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకుందాం. ఒకవేళ మార్కెట్ సైడ్ వేస్ లేకపోతే, సైడ్ వేస్లో ఉన్న రోజుల్లో సైడ్ వేస్ ఉండడం వల్ల నేను లాస్ట్ వీక్ చాలా అయితే ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే సైడ్ వేస్లో ట్రేడ్ మీద ట్రేడ్ చేయడం వల్ల నా యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా అయితే కోల్పోయానమాట. సో ఇక్కడి నుంచి ఆ మిస్టేక్ అనేది కవర్ చేసుకుంటూ సింగిల్ ట్రేడ్తోనే కిల్ స్విచ్ యాక్టివ్ చేసుకునే ఎంత ప్రాఫిట్ తీయాలో అంతే ప్రాఫిట్ తీసి స్టాండర్డ్గా అయితే ఉండాలని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. రేపటి నుంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను.